నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, వృషభ రాశి వారికి మరి అక్టోబర్ మాసంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మాసంలో మీకు స్పెక్యులేషన్ మాత్రం బాగా కలిసి వస్తుంది. షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాలు కనుక తీసుకున్నట్టయితే కాస్తో కూస్తో మీరు అడుగు ముందుకు వేయచ్చు. అయితే వాతావరణ పరిస్థితులు కూడా ఒకసారి గమనించుకొని మాత్రమే మీరు ఆ అడుగులు వేయాల్సినటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. ప్రతిరోజు కూడా తప్పకుండా అష్టలక్ష్మీదేవిని పూజించటం, వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేటువంటి చాలా ఉత్తమం. మీకు ఆర్థిక పరంగా చాలా బలం కలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా మీరు ఈ నారాయణునికి, మహాలక్ష్మికి పూజ చేయడం అనేది ముఖ్యమని మాత్రం తెలుసుకోండి. వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి, గృహ మార్పిడి జరగవచ్చు, లేదా ప్లాటు లేకపోతే ఏదైనా ఇల్లు, ఫ్లాట్ కొనుక్కునేటువంటి అవకాశాలు కలుగుతాయి. మీకు లోన్ కూడా దొరుకుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు పెట్టుబడులు దొరుకుతాయి. నూతన స్నేహితుల పరిచయం కూడా కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా మాత్రం ప్రణాళికాబద్ధంగా మీరు అడుగులు వేయాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు మాత్రం అర్థవంతంగా ఉంటాయి, సమర్థవంతంగా కూడా ఉంటాయి. మీ పనులు పూర్తవుతాయి. లేదా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ భగవంతుడి కృప ఖచ్చితంగా మీకు దొరికి తీరుతుంది. వివాహం కానటువంటి వాళ్ళు తప్పకుండా మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా మీకు కనబడుతున్నాయి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. ధర్మబద్ధంగా ఉంటే మీకు ఎటువంటి ఆపద లేదు. అధర్మబద్ధంగా ఉంటే మాత్రం అవమానాల పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కనుక తీసుకున్నట్టయితే పేరు ప్రతిష్టలతో పాటు మీకు ఆర్థికంగా కూడా లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం బాగుంటుంది. ప్రమోషన్లు దొరికేటువంటి పరిస్థితి, ఇంక్రిమెంట్ దొరికేటువంటి పరిస్థితి. మీరు ఎవరికైనా లోన్స్ ఇచ్చి ఉంటే అవి మాత్రం రికవర్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇకపోతే వివాహాలు, విందులు, శుభకార్యాలు ఇవన్నీ కూడా మీరు పాల్గొంటారు. ఆ తర్వాత పండగలు, పబ్బాలు ఇవన్నింటిలో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం అంతా కూడా అన్ని రకాలైనటువంటి శుభాలు మీకు కలుగుతాయి. గృహ వాతావరణం తీసుకుంటే మాత్రం చాలా ఆహ్లాదకరంగా, కూల్గా ఉంటుంది. ప్రేమికులకు కూడా ఆనందకరమైనటువంటి మాసంగా మనం దీన్ని పరిగణించవచ్చు. ఇకపోతే ఒకవేళ కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నాము అనుకున్నటువంటి వాళ్ళు ముహూర్త బలం చూసుకుని మాత్రమే ప్రారంభించాలి. ఇతరత్ర విషయం కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా విజయాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ధర్మం మీ వైపు ఉంటుంది. ఇకపోతే మిగతా విషయాలు కనుక తీసుకున్నట్టయితే హనుమాన్ చాలీసా ప్రతి చోటు కూడా చదవండి. నేను చెప్పినటువంటి ఆ భక్తి ఏదైతే శ్రద్ధలు ఉంటాయో అవి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు ఫలితాలు బాగుంటాయి. ఆ రకంగా మీరు గడపటానికి ఈ మాసం అంతా కూడా ప్రయత్నించాలి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.